తన కంట్లో ఏదో ఒక బాధ ఉండింది. ఆ అమ్మాయి యొక్క ప్రశ్న లాంటిది. నేను ఆ ప్రశ్నకి సమాధానం కనిపెట్టలేకపోయాను. ఈ అమ్మాయికి న్యాయం జరగకుండా. నమస్తే మిత్రులారా, క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. ఆ ఫైల్లో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి, ఆమె యొక్క జీవితంలో ఎన్నో భిన్నాలున్నాయి. కానీ ఆ ఒక్క విషయం తన యొక్క జీవితాన్ని చీకటిమయం చేసింది. తన యొక్క హక్కుల కోసం తనేం పోరాడలేని స్థితిలో లేదు. కానీ తను ఓటమిని అంగీకరించింది. ఆ ఓటమి వెనక ఎన్నో రహస్యాలున్నాయి. అది ఒక పోలీస్ ఆఫీసర్ని నిద్ర పట్టనీయకుండా చేసింది. అసలు ఏం జరిగింది? తన యొక్క జీవితాన్ని మంచిగా జీవిస్తున్న ఒక అమ్మాయి ఒక ఫోటోలో ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క ఫైల్లో వస్తానికి ఏంటి కారణం? ఏమైందక్క? బాడేగా ఫోన్ చేశాడు. త్రిష ఈ పంగజ్ ధరించి తప్పించుకోవడానికి అంత ఈజీ కాదు. వీడు చాలా మోసంగా ఉంటున్నాడు. అక్క, ఇంకా మీరు లొంగిపోకూడదు. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీయాలే కదా. ఇది మీ లైఫ్ మ్యాటర్. అరే పంకజ్, మీరా? సంధ్య ఎక్కడ? అది తను. సంధ్య, నాతో చెప్పకుండా మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? ఫోన్ చేసినా ఎందుకు తీయవు? ఏమొచ్చి చచ్చింది? అక్క చెప్పు, ఈయనకి ఏం కావాలో. త్రిష, చూడండి ఎలుగురు, తను చెప్పేది ఏమనుకోకండి. రండి, మీరు కొంచెం కూర్చోండి, మాట్లాడు. మామా, నేను తర్వాత కూర్చుంటా. ముందు నాకు సమస్య అర్థం చేసుకోండి. మీరు మీ ఆవిడని ఎప్పుడో ఒకసారి కొట్టుంటారుగా. నేను అలా సంధ్యను కొట్టాను. దానికి ఎందుకు ఇంత సమస్య? మీరు బాగా ఆలోచించుకోండి మావయ్య. సంధ్య నాతో పంపిస్తారా లేదా? లేదు, తను మీ భార్య. ఎలాగైనా నచ్చ చెప్పి ఆ అత్తగారింటికి పంపించేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ అక్క మీద చేయి చేసుకున్నాడు, రేపు కొట్టి చంపేశాడంటే? నాన్న హాస్పిటలైజ్డ్ అయిన దగ్గర నుంచి ఈ కంపెనీ యొక్క కథనే ముగించేటట్టున్నారు. ఇక మీద ఇదంతా జరగదు. ఒక్కొక్క దానికి నాకు లెక్క కావాలి. త్రిష ఎంబీసీ, తర్వాత కాల్ చేయి. కునాల్, కొంచెం అర్జెంట్. ఏమైంది? నువ్వు కొంచెం నీ లాయర్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసి పెడతావా? సంధ్య అక్క డివోర్స్ కోసం కొంచెం కన్సల్ట్ చేయాలి. సంధ్య అక్కకి పోయిన సంవత్సరమేగా పెళ్ళయింది. ఈ విషయం డివోర్స్ వరకు వెళ్ళింది. నాకు ఇప్పుడు చెప్తున్నావు ఇదంతా? నువ్వు ఎంత బిజీ కదా, నువ్వు నాకు ఫోన్ కూడా చేయట్లేదు. నాన్న వల్ల ఇప్పుడు ఆఫీస్కి రాలేకపోతున్నారు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. ఐల్ సెండ్ యూ సమ్ లాయర్స్ నంబర్. వెళ్ళి అతన్ని కలువు. ముందు మనం తర్వాత మాట్లాడతాం. సారీ త్రిష. ఏమైంది? ఢీ కొట్టాక సంతోషంగా ఉన్నావా ఏంటి? ఇలాంటి కమెంట్స్ అంతా ఏదో చెప్తావు కదా, ఇవంతా నాకు చెప్పకు. నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకోపో. రోనక్ సార్ నిన్ను పిలిచాడు, పోయి కలువు. కమేన్. త్రిష, బాస్ దగ్గర కంప్లైంట్ చేసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు నా కిందే పనిచేస్తున్నావు, కానీ మెయిల్ ఎందుకు బాస్కు పంపించావు? నా దగ్గర మాట్లాడాలి కదా. సార్, అది ఇట్స్ ఓకే, భయపడకు. చెప్పాలంటే బాస్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఏమైనా చేయగలను. ఏమైంది? త్రిష ఫోన్ లిఫ్ట్ చేసిందా? అమ్మ రింగ్ పోతుంది, అయినా ఫోన్ తీయనంటుంది. అరే, టైం 12 అవుతోంది. ఈ పాటి ఇంటికి రావాలి కదా. త్రిష, నువ్వెందుకు ఫోన్ తీయడంలే? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అక్క
త్రిష ఎందుకు ఏడుస్తున్నావు? త్రిష నువ్వు ఎక్కడ ఉంటున్నావు? చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను. త్రిష నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చుంటావు? త్రిష నువ్వు తాగి ఉంటున్నావా? అమ్మా త్రిష, ఇలా ఏడుస్తూ ఉంటే ఎలాగమ్మా? ఏదైనా చెప్పు. అది చెప్పమ్మా, ఎవరు చేసింది ఇది? ఏమైంది అసలు? మీరు ఇలా అడుగుతూ ఉంటే దాన్ని ఎలా సమాధానం చెప్తుంది? మన కూతురు చాలా భయపడిపోయింది. చూడు, మనం ఏం భయపడద్దు. నువ్వు ఒక పని చేయి, నువ్వు లోపలికి రెస్ట్ తీసుకో. అయినా నానా, తనని మెడికల్ చెకప్ చేయడానికి చేంజ్ చేయొద్దు. అసలు తనని పోలీస్ దగ్గరికి తీసుకెళ్తాం. పోలీసులకు వద్దు. పోలీస్ దగ్గరికి వెళ్ళామంటే మనల్ని అవమానిస్తారు. అయినా నానా, నేను చెప్తున్నాను కదా. అమ్మని ఇలా చేసున్నారు. వెళ్ళి స్నానం చెయ్యి, అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళమ్మా, డ్రెస్ నేను విప్పుతానుండు. త్రిష నీకేమైంది? త్రిష, ఈ సైలెంటు నీ బాధని దాంచదు. నీ కష్టాన్ని నువ్వు బయట చెప్పిదా తీరాలి. నీకు ఏమైంది చెప్పు త్రిష. నువ్వు అక్కడ భోజ్పేరికి ఎట్లా వెళ్ళినావు? అమ్మా త్రిష, ఏడవకమ్మా, ఏడవకమ్మా, ఏడవద్దు త్రిష. తన 5 రోజుల నుంచి నాతో ఏం మాట్లాడలేదు డాక్టర్. ఏం జరిగిందని చెప్పట్లేదు. మీరు అసలు 5 రోజుల కోసం ఎందుకు ఆగారు? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏవైనా మాట్లాడు. మీరందరూ కాస్త బయట వెయిట్ చేయండి, నేను తను చూడాలా. మీరు ఏం చెప్తున్నారు? సంధ్య, త్రిషకి దెబ్బలు తగిలాయి, బట్ దాన్ని రేప్ చేశారు అలాంటి సైన్ ఏం లేవు. అక్క, నేను త్రిషని కలవాలి. నేను అక్కడికి వస్తే కలవగలనా తనని? నువ్వు త్రిష దగ్గర మాట్లాడాలని నేను అనుకున్నా. తను కష్టం ఏంటి నీ దగ్గర చెప్తుంది. అయినా నాన్న వద్దు అంటున్నారు. కానీ ఫోన్లో అయినా నేను తనతో మాట్లాడొచ్చుగా. ప్లీజ్ కాస్త ఫోన్ని త్రిషకి ఇవ్వండి. త్రిష, ఏమైంది? నాన్న, త్రిష డోర్ తెరవడంలే. తలుపు కొట్టు. త్రిష, తలుపు తీయమ్మా. త్రిష, 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 హలో హలో అక్క. త్రిష. మీరు కూడా నా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఇంతవరకు మనం అన్ని సంతోషాలు షేర్ చేసుకున్నాం, ఎంత కష్టం ఉన్నా చెప్పుకున్నాం. కానీ ఈ కష్టాన్ని నేను మీతోటి చెప్పుకోలేకపోతున్నాను. అమ్మా, నీతోటి నేను దూరంగా ఉండలేను. నాకు తెలుసు నేను లేకపోవడం నీకు చాలా కష్టంగా ఉంటుంది,
కష్టం చాలా ఎక్కువ వచ్చేసిందంటే అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించుకో, ఇలా అసలు నువ్వు నాకు పుట్టించనే లేదు అని. సంధ్య అక్క, నువ్వు నన్ను చాలా బాగా తెలుసుకున్నావు కదా, కానీ నువ్వు మాత్రం ఏంటి, నాకే కూడా అర్థం కాకలేదు. ఎంత పెద్ద గాయము, నా మొత్తం ఫ్యామిలీ నన్ను దూరం చేసేసింది నా నుంచి. కానీ ఒక్కటే నాకు ఆశ, ఇంకా మీదట ఒకవేళ ఇది సూసైడ్ అయితే సూసైడ్ చేసుకునే అంత త్రిషాకి ఏమైంది? సూసైడ్ నోట్లో ఏ న్యాయం గురించి మాట్లాడుతుంది? సార్, త్రిషాని రేప్ చేశారు. రేప్ చేశారా? మీరు పోలీస్ కంప్లైంట్ చేశారా? నేను ప్రయత్నించినాను సార్. అలాగైతే మిమ్మల్ని రేప్ చేశారు అంతేగా? సార్, నేను చెప్పినాను కదా సార్. కానీ ఈవిడ ఏం మాట్లాడలేదే. తను షాక్లో ఉంటుంది. మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి, మెడికల్ చెకప్ చేయండి. ఇటు చూడండి, నేనేం చేయాలో మీరు చెప్పొద్దు. ఇదంతా ఎక్కడ జరిగిందో చెప్పండి. సార్, అది త్రిష నాకు భోజ్పూర్లో కనపడింది. అక్కడ పక్కల ఏవైనా జరిగి ఉంది. ఇదంతా భోజ్పూర్లో జరిగింది. మీరు ఈవిని తీసుకొని దేవలి స్టేషన్కి వచ్చారు. నేను తనని దేవ్లీ పోలీస్ స్టేషన్లో నుండి వేరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తీని. అయినా అప్పుడుదా నాన్న కాలు వస్తుంది. ఈయన మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని పిలిచిన కారణం త్రిషాకి న్యాయం జరగకూడదని కాదు సార్. ఈ రాత్రి సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఎక్కడికి వెళుతారు సార్? నేను మా ఫ్యామిలీ డాక్టర్ని పిలిచాను, తనని చెకప్ చేయించాను. సంధ్య, త్రిషాకు గాయాలు ఏర్పడ్డాయి, కానీ తనకు రేప్ జరిగినట్టు ఏ ఆచుకే లేదు. మీ ఫ్యామిలీ డాక్టరే రేప్ జరగలేదని చెప్పారు కదా, ఆ తర్వాత కూడా మీరు రేప్ లేదని ఎలా అంటారు? ఏమంటే తనని 5 రోజుల తర్వాత చెకప్ చేస్తాం కాబట్టి వాళ్ళకి అది తెలియకుండా ఉంటొస్తాం. త్రిషాకి ఇది ఎప్పుడు జరిగింది? దగ్గర 7 రోజుల ముందర. మార్చి 1 తను ఆఫీస్లో ఉండి కాల్ చేస్తుంది. హలో సంధ్య అక్క, ఇవాళ ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయిపోతుంది. ఏం ఆఫీస్లో చాలా పనులు ఉంటుందా? లేదు, ఆఫీస్ తర్వాత ఒక పార్టీ ఉంది ప్లాజా హోటల్లో, అక్కడికి వెళ్తున్నాను. సార్, నేనేమనుకున్నా త్రిషాకి ఆ పార్టీలో ఏవైనా జరిగింది. అది ఎవరి పార్టీ? అది నాకు తెలియడం లేదు. అయినా ఆ పార్టీ ప్లాజా హోటల్లో జరిగింది. సార్, త్రిషా రూమ్లో ఈ మొబైల్ దొరికింది. ఈ మొబైల్ త్రిషాదా? అవును సార్. ఈ మొబైల్ యొక్క పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ నాకు తెలీదు సార్. మాకు త్రిషా ఫోన్, ల్యాప్టాప్, ఏ గ్యాడ్జెట్స్ యూజ్ చేసిందో అవన్నీ మాకు కావాలి. త్రిషా దారి ఒక ల్యాప్టాప్ ఉంటుంది, అది తను ఆఫీస్కి తీసుకెళ్తుంది. అయినా ఆ రోజు నైట్ తనని తీసుకెళ్ళడానికి అక్కడ తను చేతిలో ల్యాప్టాప్ లేవు, ల్యాప్టాప్ బ్యాగును లేవు. నా మొహం ఏం చూస్తున్నావు? సమ్ సాల్వ్ చెయ్యి. ఇది నాకు అర్థమే కావట్లేదు, ఇంకోసారి కాస్త చెప్పా. ఇంత ఈజీ సమ్ కూడా నువ్వు సాల్వ్ చేయలేవా ఏంటి? నేను చదివించి నేను డఫర్ అయిపోతానేమో అనిపిస్తుంది. చూడు, ఇంతే చేయాలి. ఇది కూడా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వే చేయి మొత్తం, నేను చెప్పను, వెళ్ళు. సరే, ఇప్పుడు నేను వెళ్తాను, మిగిలింది రేపు సాల్వ్ చేద్దాం. ఎందుకు అలా తిడుతున్నావు? వాళ్ళ నాన్న చాలా పెద్ద మనిషి. అదే కదా 3 సార్లు 12th స్టాండర్డ్ ఫెయిల్ అయిపోయాడు, ఇప్పుడు 4th టైం కూడా అయిపోతాడేమో. అరే, అబ్బాయి కంప్యూటర్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. నానా, కంప్యూటర్ కాదు, ఇది ల్యాప్టాప్. స్కూల్ నుంచి ఇచ్చారు. లాస్ట్ టైం స్కాలర్షిప్లో నేను టాప్ చేశాను కదా, అందుకు. మన దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా మన చేతికి రాలేదు. పోస్ట్ మార్టం వచ్చే లోపల మనం చూడాల్సింది సూసైడ్ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ త్రిషా హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవుతుందా చూడాలి. ఆ తర్వాత త్రిషా ఫస్ట్ మార్చ్ తర్వాత ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? త్రిషా ఫస్ట్ మార్చ్కి ఏదో పార్టీకి వెళ్ళిందని చెప్తున్నారు.
ఆ పార్టీ ఎవరిది? ఆ తర్వాత త్రిష అక్క సంధ్య త్రిష వాళ్ళిద్దరు నిజంగానే దేవులి పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఆ తర్వాత డాక్టర్ త్రిషని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ వాళ్ళ దగ్గర క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత త్రిష యొక్క ఫోన్, తన ఫోన్ యొక్క ట్రావెల్ హిస్టరీ CDR. ఇంకా 8వది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ల్యాప్టాప్. త్రిష యొక్క ల్యాప్టాప్ ఎక్కడుంది? సార్, ఈ అమ్మాయి నేను ఇప్పటి వరకు హోటల్లో చూడలేదు. ఫస్ట్ మార్చ్ మీ హోటల్లో పార్టీ జరిగిందా? ఆ పార్టీకి ఈ అమ్మాయి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ మార్చ్ లేదు సార్. 1st of March ఇక్కడ ఏ పార్టీ జరగలా. త్రిష ఏదన్నా తన ప్రైవేట్ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు. 1st March తర్వాత త్రిష ఆఫీస్కి వచ్చిందా? లేదు సార్, మేము త్రిషని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసాం, కానీ తనకి ఒంట్లో బాగాలేదని వాళ్ళ అక్క చెప్పింది. వాళ్ళ అక్క త్రిషకి రేప్ జరిగిందని చెప్పింది. రేపా? సార్ మాకు దీని గురించి ఏమీ తెలియదు. మేము 1st March CCTV ఫుటేజ్ని చెక్ చేయాలి. పాస్. ఈ అమ్మాయి ఆఫీస్కి వచ్చేటప్పుడు చీర కట్టుకుంది, వెళ్ళేటప్పుడు జీన్ టాప్ వేసుకుంది. అవును సార్. నార్మల్గా ఏంటంటే త్రిష ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వస్తారు. ఆ రోజు తను వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నారు. ఆ రోజు నేను దాని గురించి అడుగుతున్నాను సార్. చెప్పు శర్మ. సార్ నేను కన్ఫర్మ్ చేసేసాను. 1st March ప్లాజా హోటల్లో ఏ పార్టీ జరగలేదు. దాంతోపాటు నేను CCTV ఫోటేజ్ కూడా చెక్ చేసేసాను. త్రిష 1st March ఈ ప్లాజా హోటల్కి వచ్చినట్టు ఏ క్లూ దొరకలేదు సార్. సార్, నిజంగా ఓట్ల వాళ్ళే మీ దగ్గర అబద్ధం మాట్లాడుతున్నారు. ఏవంటే ఆ రోజు త్రిషతో మాట్లాడేటప్పుడు ఆఫీస్ తర్వాత ఒక పార్టీ ఉంది ప్లాజా హోటల్లో, అక్కడికి వెళ్తున్నాను. అలా ఏవీ జరగలేదు, మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఒకటి మీరు అబద్ధం చెప్తున్నారు, లేకపోతే త్రిష అబద్ధం చెప్పుంటుంది. సార్, నేను అబద్ధం మాట్లాడలేదు, త్రిషను అబద్ధం మాట్లాడలేదు. మేము త్రిష ఆఫీస్కి వెళ్ళాం. 1st March CCTV ఫుటేజ్ చెక్ చేసాం. త్రిష ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుని వెళ్ళింది, కానీ ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు ఈ జీను టాప్ వేసుకుంది. కానీ ఇది పార్టీ కోసం వేసుకుని ఉండొచ్చు కదా, కానీ మీ ఇంట్లో ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదని రూల్ ఉందా? లేవు సార్, అట్లన్నీ ఏమి లేవు. సార్, ఆ రోజు త్రిష నాకు కనిపించేటప్పుడు ఈ టాప్ వేసుకోవడం లేవు సార్. తను వేరే టాప్ వేసుకుంటుంది. అప్పుడు నేను త్రిష దగ్గర అడిగినా, నేను దాని దగ్గర ఈ టాప్ చూసేయడం లేదు, ఈ టాపు నీది లేదు, ఇది చూసేయడానికి పాతదిలాగా ఉంటుంది, ఆల్రెడీ వేసి ఉండేటుంది, ఇది నీ ఫ్రెండ్ డ్రెస్సా? సార్, ఆ రోజు నైటు త్రిష ఈ టాప్ జీను వేసుకుంది. ఒకవేళ ఈ టాప్ త్రిషాది కాకపోతే ఇంకెవరిది? నీకు ఇది చాలా బాగుంటుంది. నువ్వు నా దగ్గర చదివిందుకే వస్తావు. నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశాను. ఒకసారి ఇది వేసుకుని చూపియే ప్లీజ్. బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి. నా గురించి ఏమనుకుంటున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ అని. ఇదిగో చూడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో, సాయంత్రం ముఖర్జీ నగర్కి వచ్చాయి, మనం కాఫీ తాగుదాం. అలాగే ఈ డ్రెస్ వేసుకుని వచ్చే. సార్, త్రిషాని నా క్లినిక్ తీసుకురాలేదు. ఇన్సిడెంట్ జరిగి 5 రోజుల తర్వాత నన్ను ఇంటికి రమ్మని కబురు చేశారు. అక్కడ నేను తనని చెక్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తనకు గాయాలు ఏర్పడ్డాయి, కానీ రేప్ జరిగిందా లేదా అని నేను షూరుగా చెప్పలేను. అవును సార్, అక్కా చెల్లెలు ఇద్దరు ఆ నైట్ స్టేషన్కి వచ్చారు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, కానీ ఒకసారి కూడా త్రిష రేప్ జరిగినట్టు చెప్పలేదు అసలు. కానీ వాళ్ళ అక్క మాత్రం మళ్ళీ రేప్ జరిగిందని చెప్తా ఉండింది. ఇంకా సార్, వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో నేను గైడ్ చేశాను అంతే. ఒకవేళ రేప్ జరుగుంటే భోజ్పూర్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసా నీకు? ఎస్ సార్. అయితే నువ్వు ఎందుకు ఫైల్ చేయలేదు? ఒకవేళ అనుమానంగా ఉంటే భోజ్పూర్ స్టేషన్కి ఎందుకు డీటెయిల్స్ పంపించలేదు? త్రిషకి రేప్ జరిగిందో లేదో తెలిసిపోతుంది కదా. ఫారెన్సిక్ కన్ఫర్మ్ చేస్తున్నారు సార్. సూసైడ్ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ త్రిష ఒక హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుంది సార్. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మెడని తాడుతో గట్టిగా నొక్కడం వల్ల చనిపోయింది. దాంతో ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు, త్రిష బాడీలో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ ఉన్నాయి.
తన బాడీని పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం త్రిష సెక్సువల్లీ యాక్టివ్ అని తెలుస్తుంది, కానీ రేప్ అని కన్ఫర్మ్ చేయలేదు. డాక్టర్ దర్శన ఇదే చెప్పారు సార్. ఒకవేళ త్రిషకి రేప్ జరిగిందని మనం అనుకుంటే ఆ రేప్ వల్లనే తను సూసైడ్ చేసుకుండొచ్చు కదా. కానీ ఈ సూసైడ్ నోట్లో రేప్ గురించి ఏదీ మెన్షన్ చేయలేదు, రేపిస్ట్ గురించి చెప్పలేదు. దానికి బదులుగా నాకు న్యాయం ఇప్పించమని చెప్పి రాసింది. ఈ అమ్మాయి మనసులో అసలు ఏముంది? త్రిష కాల్ రికార్డ్స్లో ఏదైనా దొరికింది సార్. త్రిష కునాల్తో పాటు చాలాసార్లు మాట్లాడినట్టు ఉంది సార్. వాళ్ళిద్దరికి అఫేర్ అనుకుంటాను. కునాల్ని విచారించండి. సరే సార్. మిన్నల్, ఈ టాప్ మీద బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో విచారించండి, సరేనా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. వద్దు, ఎవరైనా చూస్తారు. అరే ఈ డాబా పైకి ఎవరు రాదు. వద్దు మానస్, ప్లీజ్ అర్థం చేసుకో. సరే 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 రా, నాతో రా. ఏం చేస్తున్నావు? అసలు అర్థం చేసుకో మానస్. ప్రైవసీ దొరుకుతుందిరా. హే హే రా, కూర్చో. అరే నా మాట విను. అరే రా. సార్, త్రిషకి నా కాలేజ్ టైం నుంచి తెలుసు. అలాగైతే కాలేజ్ నుంచి తెలుసు అనమాట. ఎస్ సార్. మా ఇద్దరి యొక్క ఫ్యామిలీస్కి ఈ విషయం తెలుసు. త్రిష దగ్గర నువ్వు ఫిజికల్గాను. సార్, మేము చాలా సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నాం. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. ఫైనలీ ఇప్పుడు వచ్చి నన్ను కలుస్తున్నావు. లాస్ట్ టైం తను నేను కలవలేకపోయాను. మార్చ్ 1వ తారీఖు చూసారా? లేదు సార్, కానీ 1 మార్చ్ అప్పుడు తను నాకు కాల్ చేసింది. మేము ఫోన్లో మాట్లాడుకున్నాం. తను నా లాయర్ని కలవాలనుకుంది. లాయరా? ఎందుకు? నువ్వు కొంచెం నీ లాయర్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసి పెడతావా? సంధ్య అక్క డివోర్స్ కోసం కొంచెం కన్సల్ట్ చేయాలి. సరే, త్రిష ఒక సిస్టర్ ఏం చెప్పారంటే త్రిష 1 మార్చ్ ఏదో పార్టీకి వెళ్ళారన్నారు. నువ్వు అక్కడ లేదు, అప్పుడు ఏ పార్టీకి వెళ్ళి ఉంటుంది? నాకు అది అర్థం కాలా. మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక మెసేజ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో అందరికీ మెసేజ్ చేసి నేను అడిగాను. కానీ ఎవరికేం తెలియలా. ఆ గ్రూప్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్, త్రిష ఒక ఫ్రెండ్స్ డీటెయిల్స్ నాకు కావాలి. సార్, సంధ్యాక్క, నా గురించి నాకు తెలియడం కన్నా నీకే ఎక్కువ తెలుసు. కానీ మీకు మాత్రమే కాదు, నాకు అర్థం కావట్లేదు. అది అంత పెద్ద గాయం. త్రిష ఏ గాయం గురించి మాట్లాడుతుంది? ఇది నాకు అర్థం కావట్లేదు. తను ఏ గాయాన్ని గురించి మాట్లాడుతుంది అర్థం కాలే. కానీ త్రిష మరణం గురించిన ఈ పదాల్లోనే దాగి ఉంది. అందువల్ల బాగా ఆలోచించండి, మీ ఇద్దరికీ తెలిసిన ఆ గాయం ఏంటనేది. అక్క, నాన్న చేసిన తప్పుని ఇప్పుడు నువ్వే ఇప్పుడు సరి చేయాలి. చాలా నచ్చాడు కదా ఆయనకి పంకజ్, కానీ ఇప్పుడు వాడితోటి ఉండడం చాలా పెద్ద తప్పు అవుతుంది. దాన్ని ఇంకా ముందుకెళ్ళి కరెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. మీ భర్త మీద మీకు అనుమానం ఉందా? పంకజ్కి త్రిషకి ప్రాబ్లం ఉంటుంది. ఏవంటే త్రిష చెప్పిన వల్లే నే వాడితో ఉండి పిరించి వచ్చేస్తుంది. సంధ్యకి నాకు అసలు సెట్ అవ్వలేదు సార్. నా మీద ప్రతీకారం కోసం ఇలా ఇరికిస్తానికి చూస్తుంది. సంధ్యకు నీకు సెట్ అవ్వలేదని తన చెల్లి మీద పగ తీసుకున్నావా? త్రిషాని నువ్వే కదేదో చేసావు. లేదు సార్, నేనేం చేయలా. ఇదంతా అబద్ధం. సార్, ఈ బ్రాండ్తో టాప్స్ చాలా అంగట్లో కనపడుతుంది. ఇది ఎవరు యా అంగట్లో తీస్తున్నారని చెప్పేది చాలా కష్టం సార్. సార్, త్రిష ఒక ఫోన్ అన్లాక్ అయింది సార్. సార్, తన ఒక ఫోన్లో జిగ్మా యాప్ ఉంది. 1 మార్చ్ త్రిష ఈ యాప్ మూలన సంతాన్ నగర్ నుంచి క్యాబ్ తీసుకున్నారు. ఎవరి క్యాబ్ అది? ఈ క్యాబ్ డ్రైవర్ జాకీర్ సార్. ఇది అతని ఫోటో. తీసుకురండి వాడిని. ఓకే సార్. సార్, ఈ మేడం నా ట్యాక్సీలో ఎక్కింది నిజమే సార్, కానీ నేనేం చేయలేదు సార్. త్రిష సంతాన్ నగర్ నుంచి తన ఇల్లు జోహాన్ నగర్ దాకా టాక్సీ బుక్ చేసింది. అప్పుడు భోజ్బర్కి ఎలా వెళ్ళింది? సార్, నేను సమతా నగర్లో త్రిష మేడం పికప్ చేసినప్పుడు ఆవిడ బాగా మత్తులో ఉన్నారు సార్. త్రిష మేడం సార్, ఆవిడ అలా చూసినప్పుడు
ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోవచ్చని నాకు అనిపించింది. ఆ తర్వాత నేను భయపడ్డాను సార్. నా ట్యాక్సీలో ఏమన్నా అయితే నేనే ఇరుక్కుపోతానని భయపడ్డాను సార్. ఇందువల్ల నేను మేడంని భోజ్పూర్లోనే వదిలేశాను సార్. ఫ్యూల్ ట్యాంక్లో ప్రాబ్లం అయింది మేడం. ప్లీజ్ మీరు వేరే బండిని బుక్ చేసుకోగలరా? ఒక అమ్మాయి ఒంటరిగా మత్తులో ఉందని దాన్ని యూజ్ చేసుకోవాలని చూసావు కదా. లేదు సార్, మత్తులో ఉన్న ఒక అమ్మాయిని ఇలా ఒంటరిగా రోడ్లో వదిలేసి వెళ్తున్నామని నాకు అనిపించింది. అవస్థి, సార్ 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 నన్ను వదలండి సార్. అబ్బో సార్. సార్ మేము త్రిషా ఫోన్లో ఉండే అన్ని ఈమెయిల్స్ బాగా చెక్ చేసాం సార్. 27 ఫిబ్రవరి తన కంపెనీ ఓవర్కి ఒక ఈమెయిల్ చేసింది. అది కొంచెం సస్పీషియస్గా ఉంది సార్. ఇదే ప్రింట్అవుట్. సార్ నేనేం చేశాను సార్? కంపెనీలో పెద్ద పెద్ద ఫ్రాడ్ చేస్తూ ఉన్నావు. దాని గురించి త్రిషాకి తెలిసిపోయింది. అందువల్ల 27 ఫిబ్రవరి తన ఓనర్కి మెయిల్ పంపించి ఇరికించింది. అందుకే పగ సాధించావా? సార్ నేను చేసిన ఫ్రాడ్ త్రిష కనిపెట్టిన అనేది నిజమే సార్. కానీ సార్ నేను చేసిన తప్పులన్నింటినీ నా మేనేజర్ రోనక్ సార్ చెప్పిందే నేను చేశాను సార్. కానీ త్రిషాకి రోనప్ మీద అనుమానం ఉండింది. అందువల్ల మెయిల్ ఓనర్కే పంపించింది. బాస్ నాకు స్వాతంత్రం ఇచ్చారు. నేను ఏమన్నా చేయగలను. ఏమవుతుంది ఇక్కడ? ఈ విషయాలు నువ్వు బయటికి వెళ్ళి చెప్తే గనక బయట ఎలాంటి న్యూస్లు వస్తాయో తెలుసా? నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేసావని అందరికీ తెలిసిపోతుంది. సార్ వీడు చేసిన తప్పుని దాచడానికి నన్ను ఇరికిస్తున్నాడు. సార్ ఏం మాట్లాడుతున్నాడు సార్? మీరు చెప్పినట్టే కదా అన్ని చేశాను నేను. కానీ ఇప్పుడు ఇరుక్కునేది నేనే కదా సార్. సార్ నేను ఏమీ చేయలేదు సార్. సార్, వదిలేయండి సార్. నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్. త్రిషాని అలా ఫోటో తీయటం నిజమే సార్, కానీ రేపు చేయలేదు సార్. నేనైతే రేపు చేయలేదు. పంకజ్ మరియు సాహిర్ తర్వాత రోనక్ మరియు అభినవ్ ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్స్ అయ్యారు. కానీ క్రిమినల్స్ కి ఎలాంటి శిక్ష అందిస్తానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. ప్లాజా హోటల్ పేరు బయటికి రాగానే ఈ న్యూస్ ప్రైమ్ న్యూస్ గా మారింది. ఒక పక్క విక్టిమ్ గురించి సానుభూతి ఆర్టికల్స్ బయటకు వచ్చాయి. ఇంకో పక్క ఇంకో ప్రశ్న అయితే తలెత్తింది. త్రిషాకి నిజంగానే రేప్ జరిగిందా? సార్ ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో త్రిష ఒక సూసైడ్ కారణం ఏంటో తెలియలేదు సార్. సూసైడ్లో తన గురించి సూసైడ్ నోట్లో తను న్యాయం అని దేని గురించి అడుగుతుంది? త్రిషాకి అసలు ఏమై ఉంటుంది? తను ఎందుకు న్యాయం వద్దంటుంది? తర్వాత సార్ నేను సాధారి మాట్లాడేవాళ్ళే, నన్ను వదలండి రూపా, సార్. నా చెల్లికి న్యాయం దొరకాలి. తనకి రేప్ దా అవింది మీకెందుకు నమ్మకలే? సంధ్య గారు, త్రిషాకి రేప్ జరిగిందని మేము నమ్మినా కూడా న్యాయస్థానం అక్కడ ఇస్తానికి మా దగ్గర ఏ ఆధారాలు లేవు, ఎవిడెన్స్ లేవు. ఎవిడెన్స్ ని మీరు అందరం దాంచుతున్నారు. ఏదో ఒక పెద్ద మనిషిని కాపాడడానికి మీరు ఇలానే చేస్తున్నారు. వాడే హోటల్ ప్లాజాలే త్రిషాని రేప్ చేశాడు. సంధ్య గారు, ఇవాళ మీరు వచ్చి ఇక్కడ అరిచేలాగా అది ముందే చేస్తుంటే బాగుండేది. త్రిషాకి ఇలా జరిగినప్పుడు 10 రోజుల దాకా మీరేం చేశారు? నా నోరుని మూసిస్తున్నారు సార్. అసలు దేవలి పోలీస్ స్టేషన్లో ఉంటే ఆఫీసర్, తర్వాత నా నాన్న. సార్ ఒకవేళ నా చెల్లి త్రిషాకి న్యాయం చిక్కాలంటే నేను సూసైడ్ చేశాను. తూకు మాటిస్తాను. నేను నిజంగా చెప్తాను, నేను చచ్చిపోయాను. సార్ మా ఇద్దరు ఆత్మను మిమ్మల్ని ఊరిగా వదలదు. మిమ్మల్ని వల్లే ప్రశాంతంగా నిద్రపోన అవ్వదు. ఎప్పుడు మిమ్మల్ని వల్లే ప్రశాంతంగా నిద్రపోన అవ్వదు సార్, అవ్వదు. ఎప్పుడుమే అవ్వదు. నిన్న ఈవినింగ్ ముఖర్జీ నగర్లో మీ కూతురు యాక్సిడెంట్ అయింది. నిన్నటి వరకు పరిస్థితి చాలా మోసంగా ఉండేది, కానీ ఇవాళ మెలకు వచ్చింది. సార్ గుడ్ న్యూస్. మనకి 8వ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. త్రిషా ల్యాప్టాప్? అవును సార్, జాకీర్ కాల్ మూలంగా తెలిసింది సార్. మార్చ్ 7th అతను ఎలక్ట్రానిక్ షాప్కి అమ్మేశాడు. మన టీం ఆ షాప్ నుంచి రికవరీ చేసేసారు సార్. సార్ ఆ ల్యాప్టాప్ అమ్మేసారి నేను ఒప్పుకుంటున్నాను సార్, కానీ త్రిష నేనేం చేయలేదు సార్. ఆ ల్యాప్టాప్ నీ చేతికి ఎలా వచ్చింది? సార్ ఆ రోజు రాత్రి నేను త్రిష మేడం నా కార్ నుంచి దింపేసి వెళ్ళేటప్పుడు ఆవిడ ల్యాప్టాప్ బ్యాగ్ నా ట్యాక్సీలోనే వదిలిపెట్టేశారు సార్. నేను ఆవిడ ఎక్కడ దింపానో మళ్ళీ ఇవ్వడానికి అక్కడికే వెళ్ళాను సార్. అప్పుడు ఆ మేడంతో పాటు ఇంకొక అమ్మాయి ఉన్నారు సార్. ఆవిడ ఏడుస్తూ ఉన్నారు.
ఆ బ్యాగ్ తిరిగి ఇవ్వడానికి నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు సార్. ఆ తర్వాత ఆ ల్యాప్టాప్ కొన్ని రోజుల వరకు నా దగ్గర ఉంచుకున్నాను సార్. ఆ తర్వాత డబ్బులు అవసరమే అని చెప్పి ఆ ల్యాప్టాప్ అమ్మేశాను సార్. వాడి మీద ధ్యాస పెట్టండి. శర్మ, సార్ త్రిష ల్యాప్టాప్లో ఏం దొరికిందా? ఇప్పటి వరకు ఏం లేదు సార్. హలో, ఆదిల్ సార్, నేను ముఖర్జీ నగర్ స్టేషన్ నుంచి ఎస్ఐ అమృత గోయల్ మాట్లాడుతున్నాను. మీతో ఒక కేసు గురించి మాట్లాడాలి. ఈ మాల్తీ చల్లిపోయే ముందు మీ స్టేషన్ ఎందుకు ఫోన్ చేసింది? మాల్తీ మరియు మార్నస్ యొక్క హిట్ అండ్ రన్ కేసు ఒక మిస్టరీగానే మిగిలింది. మాల్తీ యొక్క ఫోన్ కాల్ చివరిగా వెళ్ళింది జవహర్ నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి. పోలీసుల్ని తిప్పేందుకు ఒక ప్లాన్. నిజమైన విషయాలు తెలుసుకోవటానికి జవహర్ నగర్ పోలీస్ మాల్తీ యొక్క తండ్రిని కలిశారు. మీ అమ్మాయి ఇంతకు ముందు ఎవరితోనైనా ఎప్పుడైనా తనని మోలెస్ట్ చేశానని చెప్పిందా? లేదు సార్. కానీ ఆ రోజు సార్ చెప్పుమా. నీలానా? నీలా తనే నిన్ను ఇలా చేసిందా? చెప్పు తల్లి, చెప్పు చెప్పుమా. తను నీలా అని చెప్పి తన మెడని చూపించింది సార్. తను ఏం చెప్పడానికి వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్. ఈ యాక్సిడెంట్ ముందు మీ అమ్మాయి మాల్తీ తన క్లాస్మేట్ మానస్ ఇద్దరు ఫోన్లు ముఖర్జీ నగర్లో యాక్టివ్గా ఉండింది. ముఖర్జీ నగర్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? లేదు సార్, నాకు తెలీదు. ఈ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. చనిపోయే ముందు మాల్తీ మన స్టేషన్కి ఎందుకు కాల్ చేసింది? ఒక విషయం చెప్పాలి సార్. మాల్తీ యొక్క ఫోన్ యాక్టివ్గా ఉన్న ఆ ముఖర్జీ నగర్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. అక్కడ ఏం అంతగా దొరకలేదు సార్. కానీ నేను అక్కడ ఒక లాడ్జ్ని గమనించాను. ఆ లాడ్జ్ నేమ్ పుష్కర్ ప్లాజా. సార్, త్రిష ఒక కేసులో హోటల్ ప్లాజానే చెప్పారు, కానీ ఇది పుష్కర్ ప్లాజా సార్. సంతానగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుండే త్రిష క్యాబ్ను హైర్ చేశారు సార్. మన ఇన్వెస్టిగేషన్ చూశారంటే సంతానగర్ ముఖర్జీ నగర్ మధ్యలో ఏ ప్లాజా లేదు, కానీ ఈ పుష్కర్ ప్లాజా ఉంది. అయితే త్రిష సంధ్యా దగ్గర చెప్పింది ప్లాజా హోటల్ అనేది. ఒకవేళ ఆ ప్లాజా హోటల్ పుష్కర్ ప్లాజా లాడ్జ్ అయి ఉండొచ్చు కదా? సార్, ఫస్ట్ మార్చ్ ఇక్కడ ఎలాంటి పార్టీ జరగలేదు. మా లాడ్జ్లో రూమ్స్ మాత్రమే, పార్టీ హాల్ అయితే లేదు. త్రిష ఇక్కడ ఏదో రూమ్లో ఉండుండొచ్చు కదా? ఈ అమ్మాయి పేరు త్రిష. తనని మీరు ఎక్కడైనా చూసారా? నో సార్. ఫస్ట్ మార్చ్ ఏ రూమ్లో ఎవరు ఉన్నారో డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ మార్చ్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. కానీ సార్, మా హోటల్లో 10 రోజుల ఫుటేజ్ తర్వాత అన్నీ ఫుల్ అయిపోతుంది స్టోరేజ్. సో కొత్త ఫుటేజ్ని పెట్టుకోవడం కోసం పాతది డిలీట్ చేయాల్సి వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరెవరు స్టే చేశారో వాళ్ళ బ్యాగ్లన్నీ చెక్ చేయండి. అందులో త్రిషతో ఎవరో కనెక్ట్ అయ్యారో చూడండి. సార్ పుష్కర్ ప్లాజా లాడ్జ్లో ఏది సస్పీస్గా దొరకలేదు. త్రిష ల్యాప్టాప్లో కూడా ఇది దొరకలేదు. సరే, ఆ ముఖర్జీ మానస్ కేసులో ఏమైనా అప్డేట్ దొరికిందా? నో సార్, ఆ కాల్ రికార్డ్స్లో ఏమీ దొరకలేదు సార్. యాక్సిడెంట్ చేసిన టెంపో గురించి ఏం వివరాలు లేదు సార్. త్రిష ఫస్ట్ మార్చ్ ముఖర్జీ నగర్కి వెళ్ళిందనుకో, ఈ కనెక్షన్ని తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. టర్మ్ డేటా తీయండి, ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్. చాలామంది ఉన్నారు సార్. ఒకవేళ తను ప్రాణాలతో ఉండి ఉంటే ఈజీగా కనిపెట్టి ఉండొచ్చు సార్. కానీ ఒక దారుంది శర్మ. ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన కానిస్టేబుల్ రూపా ఉంది కదా, ఆవిడ ఈ ర్యాండమ్ కేసుని విక్టిమ్గా మార్చి మనం షార్ట్ లిస్ట్ చేసిన వీళ్ళందరి మధ్య నించోబెడతాం. ఒకవేళ వీళ్ళలో నేరస్తులుంటే విక్టిమ్ని తను చూసి అనీజీ అయిపోతాడు, అన్కంఫర్టబుల్ అయిపోతాడు. తన బిహేవియర్ చూసి, తన బాడీ లాంగ్వేజ్ చూసి పట్టుకోవచ్చు. అప్పుడు ఎలక తానుగా వచ్చి ఇరుక్కుంటుంది. సార్, అది సార్ నీలా అని చెప్పి తన మెడను చూపించింది సార్. తను ఏం చెప్పడానికి వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్. ఆ చెక్ షర్ట్ వాడిని తీసుకురండి. నీ పేరేంటి? సత్యేంద్రన్. ఆ అమ్మాయి నిన్ను చేయి చూపించలేదు, నీకు సంబంధం లేదని మాకు తెలిసిపోయింది. మా దగ్గర ఇంకో ఫోటో కూడా ఉంది, అది చూసి చెప్పండి. తను మీరు చూసుంటారేమో. లేదు, నేను చూసింది లేదు సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. వీడి హిస్టరీ తీయండి. హలో
హలో. హలో సార్, మీరు సందేహించిన సత్యేంద్ర ఫోన్ని నేను సర్వలెన్స్లో వేశాను. ఇద్దరికి కాల్ చేసున్నాడు. ఎవరా ఇద్దరు? సార్ 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 నన్ను వదిలేండి సార్. సార్ సార్ వదిలేండి సార్. నేను అన్నిటినీ చెప్పేస్తాను. మాలతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నా బిల్డింగ్లోనే ఉన్నాడు. ఆ రోజు మాలతి ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేయడానికి మా ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ వడగన్నప్పుడు నేను చూసేసాను సార్. వాళ్ళిద్దరూ వీడియో వైరల్ చేస్తానని నేను బెదిరించాను. ఇంకా వాళ్ళిద్దరు నేను మనీష్ వాళ్ళ గెస్ట్ హౌస్ పుష్కర్ ప్లాస్టాకి తీసుకెళ్ళాను. ఇక మేము నలుగురం కలిసి ఆ అమ్మాయితో సంతోషంగా ఉన్నాం సార్. అలాగా? ఆ నాలుగో వాడెవరు? మా నలుగురి యొక్క సాహసం మొదల నుంచి ఇట్లాగే ఉండేది. మేమందరం చాలా క్లోజ్గా ఉన్నాం. అన్నిటినీ షేర్ చేసుకుంటాం. అందువల్ల మాలతి లాంటి అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటాం. త్రిష నన్ను పిచ్చితనంగా ప్రేమించింది, కానీ ఎప్పుడూ తను నన్ను ముట్టుకొనివ్వలేదు. ప్రేమతో కాకపోయినా ఫోర్స్ చేయాలని అనుకున్నా. ఎట్లయినా తన్ని అనుభవించాలనుకున్నా. మనం చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకని ఇవాళ నా ఫోన్ ఆఫ్, నీ ఫోన్ కూడా ఆఫ్. ఆ తర్వాత ఆ రోజు తనని మనిషి యొక్క పుష్కర్ లాడ్జ్కి నేను తీసుకెళ్ళా. ఓహో, ఎంజాయ్ మనీష్. బాగా ఆడు. కునాల్, నువ్వు చూసావు కదా, నువ్వు నా ఫ్రెండ్ని కొట్టేసావా? వాడు నాతో తప్పుగా. నువ్వెట్లా నా ఫ్రెండ్ని కొడతావు? రే తీసుకెళ్ళండి రా. రే మామా, ఇప్పుడు తను ఏం చేయాలి? ఒకవేళ తను ఎవరి దగ్గరైనా చెప్పేస్తే? తనేం చెప్పదు. తన నోరే కుక్కేసాంగ మనం. ఆ తర్వాత త్రిషాని అక్కడి నుంచి తీసుకెళ్లి శంతానగర్లో వదిలేసాం. ఇదిగో నేను క్యాబ్ బుక్ చేశాను. నిదానంగా ఇంటికి వెళ్ళిపో. ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇదిగో క్యాబ్ వస్తూ ఉంటుంది అనుకుంటా. మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో అట్లాగే ఉందాం. ఏదీ మారలేదు. నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేశాని మాత్రం నువ్వేమనుకోకు. దీని తర్వాత నీకేమేమో అవసరం ఉంటే అన్నిటిని నేను చూసుకుంటా, ఎప్పుడైనా సరే. సరేనా? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. రండ్రా. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కనిపెట్టారేమో భయపడ్డా. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర రేపు గురించి దాచమ్మని ఫ్యామిలీ డాక్టర్కి డబ్బులు ఇచ్చావు. మాలతి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ని మీరే చంపారా? మాలతి మరియు మానస్ మాకు ఒక పెద్ద సమస్య అయ్యారు. త్రిష యొక్క సూసైడ్ న్యూస్ ఊరంతా తెలవటం ప్రారంభించగానే మాలతికి అన్నీ తెలిసిపోయినాయి. ఇంకా త్రిష కూడా ప్రమాదం కదా, తనెందుకు వదిలేశారు? తను షాక్లో ఉండేది. అందువల్ల తను ఎప్పుడు నోరు తెరవదని అనుకున్నాం. ఆ అమ్మాయికి నువ్వు చాలా పెద్ద అన్యాయం చేశావు. తన జీవితాన్ని నరకం చేశావు. తన బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తన సూసైడ్ నోట్లో నీ గురించి ఏవీ రాయలేదు. నీ పేరు కూడా తను రాయలేదు. ఎందుకు? ఎందుకంటే త్రిష నన్ను నిజంగా ప్రేమించింది. ఇంకా నువ్వు? నమ్మకం మరియు భావోద్వేగాల యొక్క గాయం చాలా లోతుగా ఉంటుంది. క్రిమినల్ మీకు దగ్గరవాడైనా కానీ వాళ్ళ గురించి తెలియగానే అన్నిటికంటే ముందు భావోద్వేగాల పంజరా నుండి బయటికి రావాలి. తప్పును తెలిసి నిశ్శబ్దంగా ఉంటే మనల్ని మెల్లమెల్లగా చంపే స్లో పాయిజన్ గా మారుద్ది. అట్లా నిశ్శబ్దంగా ఉండటం వల్లే త్రిషాకి అలా జరిగింది. అదే విధంగా నిశ్శబ్దంగా ఉన్నందుకు కారణంగా మాలతి కూడా ఇప్పుడు కష్టపడుతుంది. ఈ విధమైన కష్టానికి మరియు నిశ్శబ్దానికి గొంతు విప్పాల్సింది చాలా ముఖ్యం. చాలాసార్లు ఈ లోకంలో న్యాయం అనేది లేకుండా పోయిందని మనం అనుకుంటాం.
కానీ నిజానికి మన గొంతు విప్పితే కానీ మనకి న్యాయం దక్కదు. నేను మీ యొక్క అనూప్ సోని సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో ఎపిసోడ్లో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. చూస్తాం మర్చిపోకండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.